హలో అండి. పప్పు చెగోడీలండి. చిన్నప్పుడు మనం పావలాకి 2 కొనుక్కిని ఎంతో ఇష్టపడి తినే పప్పు చెగోడీలు మనం ఇప్పుడు ఈజీగా తయారు చేసేసుకుందామండి. చాలా ఈజీగా. దానికోసం వరిపిండి అండి. వరిపిండి అంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండి తీసుకుని దాన్ని శుభ్రంగా జల్లెడ పట్టించేద్దామండి. జల్లెడ పట్టించి దానికి రుచికి సరిపడినంత సాల్ట్ అది వేసుకుని ఈలోపు గ్యాస్ స్టవ్ వెలిగించుకుని దానిపైన పెట్టుకుని అందులో వాటర్ వేసేసుకుందాం. ఆ వాటర్లో రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఆ వాటర్ బాగా మరగనిచ్చేసి ఆ వాటర్ మరుగుతుండగా మనం ముందు జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసేసి అది కదుపుకుంటా మొత్తం అంతా అది ఉండకట్టకుండా మొత్తం అంతా మగ్గనివ్వాలన్నమాట. బాగానే అలా కదుపుతూ ఉంటే అది మగ్గిపోతుంది. అలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టుకుని మళ్ళీ మగ్గిన తర్వాత మొత్తం మగ్గబెట్టేసుకుందాం అండి. అది మగ్గిపోయిన తర్వాత కట్టేద్దాం. కట్టేసి అది చల్లారనిచ్చి అప్పుడు పళ్ళెంలోకి వేసి దాన్ని ఉండ చేసుకోవాలండి. అది చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎంతో విలువైనయండి. ఆ చెకోడీల కోసం చాలా ఇష్టపడి పని కట్టుకుని అవి మనం కొనుక్కి తినేవాళ్ళం కదా ఎంతో ఇష్టంగా. అటువంటి చెకోడీలు మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తెలుసా. పప్పు చెకోడీలండి. ఆ పప్పు చెకోడీల కోసం అప్పుడు అది పిండి ఉక్కిన తర్వాత దాన్ని ఉండ చేసేసుకుని దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని దీనికోసం శనగపప్పు ముందు రోజు ఒక 5 గంటల ముందు నానబెట్టేసుకుని నీళ్ళు లేకుండా శుభ్రంగా వాడిపోవాలండి. చెమ్మ ఉంటే పప్పు చెకోడీకి అతుక్కోదనమాట. దానికోసం చెమ్మ లేకుండా దాన్ని శుభ్రంగా ఆరబెట్టేసి అప్పుడు అలా చేసుకుని పప్పు అలా అంటుకున్న తర్వాత చెకోడీకి చుట్టేసుకుని అప్పుడు ఇలాగ నూనె కాగుంటుంది కదండి, అందులో వేసుకుందాం.